అస్మద్గురుభ్యో నమః. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఉద్యోగం నచ్చిన ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వస్తోంది కానీ ఆ ఉద్యోగం మాకు నచ్చట్లేదు, మాకు నచ్చిన ఉద్యోగం మేము చేయాలనుకుంటే ఇంకోటి ఏదో వచ్చింది కాబట్టి అలాంటి ఉద్యోగం మేము చేయలేకపోతున్నాం, మాకు నచ్చిన ఉద్యోగం కావాలి అంటే మేము ఏం చేయాలి? దీనికి కొంచెం చూస్తే 2-3 రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. ఎలా అంటే మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి గురువారం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేసుకుని ఆరాధన చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయేక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్న శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 40 రోజుల పాటు 108 సార్లు చొప్పున చేసుకోవడం ఒక పద్ధతి. ప్రతిరోజు కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన గురువారం శనివారం మాత్రమే చేసుకున్నా ఈ శ్లోకం మాత్రం ప్రతిరోజు కూడా శ్లోకం లాంటి మంత్రం నిత్యము 108 సార్లు తప్పదు. ఇంకొక ముఖ్యమైనది రెండవ రెమెడీ ఏంటంటే, క్షీరసాగరం నుంచి లక్ష్మీ అమ్మవారు ఎలాగైతే ఉద్భవించారో అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టుక వృత్తాంతాన్ని నిరంతరము చదువుకోవడం. వీలైనన్నిసార్లు ప్రతిరోజు ఒకసారి చదువుకుంటే మంచిది కాదు, ఇంకా రెండోసారి కూడా చదువుతాము అంటే ఇంకా మంచిది. అంటే ఉదయము సాయంకాలము కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చదువుతూ ఉండడం రెండవ పద్ధతి. ఇక మన ఉద్యోగ ప్రయత్నాలు మనం చేసుకుంటూ మన క్వాలిఫికేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి చేసుకోవాల్సినటువంటి అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే, అది శ్రీమద్ రామాయణంలో ఉంది. అది కూడా ఎలా ఉంది? శ్రీమద్ రామాయణంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు తన మనసులో ప్రతినబూనారన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే రామకార్యం సిద్ధించడం కోసం మన ఆంజనేయ స్వామి వారు మిగతా వానరులు అందరినీ వినియోగించినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు అది చేస్తామనుకున్నారే కానీ ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేసి చూపించారు. అటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం అది దేంట్లో ఉందంటే శ్రీమద్ రామాయణంలో కనబడుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, తతో రావణ నేతాయాః సీతాయా శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణ చరితే పథి. ఇది సుందరాకాండలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం. దీనికి తాత్పర్యం ఏంటంటే, అప్పుడు శత్రువులను కృశింపచేయగల హనుమంతుడు రావణునిచే తీసుకొని పోబడిన సీతమ్మ వారి యొక్క స్థానాన్ని అన్వేషించుటకు దేవగాయకులకు చారణులు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళవలనని సంకల్పించను. ఇది దీంట్లో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు చెప్పింది ఏంటంటే, ఈ శ్లోకంలోట గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 12వ అక్షరం వా అనేది ఉందిట. అది మహామంత్రము. అందుచేత ఈ శ్లోకమే మహామంత్రము అని చెప్పి మన పూర్వీకుల అభిప్రాయం. గూఢార్థాన్ని పట్టుకుని మన ఈ శ్లోకాన్ని కనుక తప్పకుండా అంతరార్థాన్ని తెలుసుకొని కనుక పారాయణం చేసినట్లయితే వెతుక్కుంటూ ఉద్యోగం వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరొకసారి ఈ శ్లోకం ఏంటంటే, తతో రావణ నేతాయాః సీతాయా శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణ చరితే పథి. ప్రతిరోజు కూడా నిత్యము 108 సార్లు ఖచ్చితంగా చదువుకుని తీరాల్సిందే. అంటే ఎలాంటి పనైనా సరే అవ్వడమే కాదు, మనకి ఇష్టమైనటువంటి ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నువ్వు అంతా కూడా ఇంప్రూవ్ చేసుకున్నావు, నీవు దానికి తగ్గట్టుగా నువ్వు తయారయ్యావు, కానీ నీకు నచ్చిన ఉద్యోగం నీకు దొరకట్లేదు కాబట్టే కదా ఈ రెమెడీ చేసుకుంటున్నాం మనం. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కనుక దీన్ని పట్టుకుంటే వచ్చి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయండి. కాకపోతే ఈ మంత్రాలు అనుష్ఠానం చేస్తున్నన్ని రోజులు కూడా ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. సాధారణ నియమాలే.
మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి వెళ్ళకూడదు, నియమితమైనటువంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ తదేక దృష్టితో సీతారామ పట్టాభిషేకాన్ని ఫోటోని ఎదురుండగా పెట్టుకుని ఖచ్చితంగా చేస్తే గనక అయ్యి తీరుతుంది. మీకు నచ్చిన ఉద్యోగం వచ్చి తీరుతుంది. నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మీకు చాలా తొందరగా సత్ఫలితాలు వచ్చి తీరుతాయి. నియమాలు మాత్రం పాటించే తీరాలి. నియమాలు లేకుండా ఎలా పడితే అలా ఉంటాం, ఏది పడితే అది తింటాము, తాగుతాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఒక క్రమబద్ధమైనటువంటి విషయంలోనే ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్తాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పిన జాబ్ రూల్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా? అలాంటప్పుడు మనకి నచ్చిన ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు పరమాత్మ చెప్పినటువంటి ఆ రూల్స్ కూడా మనం ఖచ్చితంగా అనుసరించే తీరాలి. కాబట్టి నియమాలు తప్పనిసరిగా అనుసరిస్తూ ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ 3 విషయాలని కూడా డిస్క్రిప్షన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కూడా వస్తుంది చూడండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.